హైదరాబాద్ ధూల్పేటలో డ్రగ్స్ గంజాయి నిర్మూలన దిశగా ఎక్సైజ్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఆపరేషన్ ధూల్పేట్ పేరిట స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అప్పర్ ధూల్పేట్, లోయర్ ధూల్పేట్లోని పలు ప్రాంతాల్లో 12 బృందాలు ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. లైవ్లో అందుబాటులో ఉన్నారు ధూల్పేట్ నుంచి. కిరణ్, ఆపరేషన్ ధూల్పేట్ పేరిట స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్టు తెలుస్తూ ఉంది. ఈ స్పెషల్ డ్రైవ్లో అసలు సర్చ్ ఎలా జరుగుతూ ఉంది? రైట్ రఫీ, హైదరాబాద్ లో నిషేధిత మాదక ద్రవ్యాలు డ్రగ్స్ అలాగే గాంజాయి నిర్మూలన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అలాగే గడిచిన కొంతకాలంగా ధూల్పేట్ అంటే లోయర్ ధూల్పేట్ అలాగే అప్పర్ ధూల్పేట్ ప్రాంతాల్లో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఎక్సైజ్ సంబంధించిన పోలీసులు అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా ఏర్పడి దాదాపు 12 బృందాలుగా ఏర్పడి ఈ ధూల్పేట్ ప్రాంతం అంతా కూడా జల్లెడపడుతున్నారు. ఎందుకంటే గాంజాయి అనేది ధూల్పేట్ నుండి విరివిగా హైదరాబాద్ అలాగే ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తూ ఉంటుంది. కాబట్టి చెక్ పెట్టేందుకు అలాగే సరఫరా చేస్తున్న వారు కావచ్చు అలాగే కొనుగోలుదారులను అరికట్టేందుకు ఎక్సైజ్ పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారు. అలాగే స్పెషల్ డ్రైవ్ పేరిట ఆపరేషన్ ధూల్పేట్ కూడా నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా దాదాపు 12 బృందాలుగా ఏర్పడి ధూల్పేట్ ప్రాంతం అంతా కూడా ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు తెలంగాణ ఎక్సైజ్ జాయింట్ పోలీస్ కమిషనర్ కురేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎలా నడుస్తుందండి? ఎందుకంటే గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా మీరు ధూల్పేట్ ఆపరేషన్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు కదా, సో ఎట్లా ఉంది? అలాగే గాంజా నిర్మూలన దిశగా అడుగులు వేస్తా ఉన్నారు. సో పెడ్లర్స్ ఉన్నారా? అలాగే ఎట్లా ఉంది అసలు ఓవరాల్? గత 65 రోజులుగా ఈ ఆపరేషన్ ధూల్పేట్ అనేది మా డైరెక్టర్ గారు కమల్ హాసన్ రెడ్డి సార్ ఆదేశాలతో వారి గైడెన్స్లో స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఈ ధూల్పేట్, అప్పర్ ధూల్పేట్, లోయర్ ధూల్పేట్ అనే 2 ప్రాంతాలను కూడా పూర్తిగా కవర్ చేస్తున్నాం. అయితే 15 మంది ప్రధాన సప్లయర్స్ ఇక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్తబ్దుగా ఉన్నారు. ఇప్పుడు పెద్దగా లేదు. ఎక్కడ చిన్న సేల్ జరిగిందన్నా కానీ మాకు తెలుస్తున్నది ఈ రోజుల్లో. అయితే ఎవరిని వదిలిపెట్టట్లేదు. ఇప్పటిదాకా 40 కేసులైనాయి. ఆ 40 కేసుల్లో కూడా ప్రధాన ముద్దాయిలు 6 అరెస్ట్ అయినారు. మిగతా వాళ్ళు ఇక్కడ లేరు. కొంతమంది జైళ్లలో ఉన్నారు, కొంతమంది ఈ ప్రాంతం వదిలిపెట్టి పారిపోయినారు. ఇక్కడ సేల్స్ దాదాపుగా 98% దాకా కంట్రోల్ అయిపోయినాయి. కాకపోతే వాళ్ళు కూడా కొద్దిగా వెయిట్ చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇంతే తీవ్రంగా ఉండకపోవచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఎలాంటి తగ్గుదల ఉండదు. వాళ్ళని ఎన్ని రోజులైనా మేము ఇదే నిరంతరంగా కొనసాగించడానికి మేము రెడీగా ఉన్నాం. అంటే ఇప్పటి వరకు ఎంత మేరకు గంజాయి సీజ్ చేశారు? ఎంతమంది పైన మీరు పీడీ యాక్ట్ నమోదు చేశారు? పీడీ యాక్ట్ కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంకా ఒక్కొక్క పీడీ యాక్ట్ కూడా పెట్టలేదు. కాకపోతే ఇప్పటిదాకా 240 కేజీల గంజాయి సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది స్టార్ట్ చేసినప్పుడే కొంచెం ఒక బ్యాంక్తో స్టార్ట్ అయింది కాబట్టి మెసేజ్ పోయి వాళ్ళు అప్పటి నుంచి ఎక్కువ గంజాయి క్వాంటిటీ ఎక్కువ తీసుకురాలేకపోతున్నారు. దాంతో మాకు దొరికిన ఇవి తక్కువ ఉన్నాయి. దాంతో కొంచెం క్వాంటిటీ తగ్గుంది. ఇప్పుడు వేరే ప్రాంతాలకు విస్తరిస్తున్నారు. తర్వాత వాళ్ళు వేచి చూసే దూరంలో ఉన్న విషయాన్ని మేము గమనిస్తున్నాం. దానికి తగ్గట్టుగానే మా యాక్షన్ ప్లాన్ కూడా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అలో చేసేది లేదు. మహిళలు కీ రోల్ ప్లే చేస్తున్నారు గాంజాయి పెడ్లర్స్ లో. ఇటీవల 5 కూడా పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు ధూల్పేట్. సో ఇంకెవరైనా ఉన్నారా? వారి యొక్క చైన్ సిస్టమ్ కావచ్చు, లింక్ సిస్టమ్ ఏ విధంగా ఉంది అసలు ధూల్పేట్లో? మహిళలు కొంతమంది ప్రధాన పాత్రధారులుగా ఉన్నారు. కొంతమంది ప్యాకెట్లు తయారు చేసి తర్వాత అక్కడక్కడ సేల్ చేసే దాంట్లో కూడా మహిళలు ఉన్నారు. అయితే ఆ విషయం ఒక్కొక్క రోల్తో సహా ఏముంది అనేది మేము దాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించినాం. మొత్తం ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం రేడ్స్ చేస్తున్నాం. ఈరోజు కూడా దాంట్లో భాగంగానే జాయింట్ గా పోలీస్ అండ్ ఎక్సైజ్ ఈరోజు కూడా రేడ్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ప్రతిరోజు విజిబుల్ పోలీసింగ్ అని ప్రతి ప్రాంతంలో కూడా అంటే అన్ని ప్రాంతాలకు ఏరియా కవరేజ్ చేస్తున్నాం. ఓకే, ఎట్లా ఉందండి? అంటే స్థానికంగా ధూల్పేట్ వాసులు డిఫరెంట్ మైండ్ సెట్ తో ఉంటారు. సో వారి యొక్క అప్రోచ్ ఎట్లా ఉంది? ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఏరియా బద్నాం కాకుండా ఉండాలని చెప్పి వాళ్ళకు ఉంది. ఈ బద్నాం పోవాలి. దీన్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో మన ఏరియా నుంచి పోతేనే ఈ పోలీసు వాళ్ళ దాడులు తగ్గుతాయి, ఏరియా ప్రశాంతంగా ఉంటుందనే దాంతో సామాన్య జనాలు ఉన్నారు. కానీ ఇక పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లాగో దీన్ని కొంచెం నెగిటివ్గానే చూస్తారు. కానీ వాళ్ళు నెగిటివ్ చూడాలా, వాళ్ళ మీద ప్రెషర్ మాత్రం కంటిన్యూగా ఉంటుంది.
సో మొత్తంగా ధూల్పేటలో నిషేధిత మాదక ద్రవ్యాలు డ్రగ్స్ గంజాయి నిర్మూలన దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము. స్పెషల్ ఫోకస్ పెట్టాము. ఆపరేషన్ ధూల్పేట్ పేరున ప్రత్యేకంగా డ్రైవ్ చేస్తున్నాం. గంజాయి నిర్మూలనతో పాటుగా పెడ్లర్స్ ను అరికడతా ఉన్నామని చెప్పి తెలంగాణ ఎక్సైజ్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఖురేషి గారు చెప్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. స్టూడియో.